హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఏంటంటే రోజు సమాజంలోని కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కొన్ని సమస్యలకు ఏంటంటే ఆలోచన చేస్తూ కూడా అర్థం కాకుండా పోతుంది. కొన్ని సమస్యలకు ఆధారం దొరుకుతుంది, కొన్ని సమస్యలకు ఆలోచన కూడా అర్థం అవుతుంది. కాబట్టి ఏంటంటే ప్రియమైన తల్లిదండ్రులారా, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క వినియోగదారునికి, ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క సిస్టర్కి, ప్రతి ఒక్క చెల్లెమ్మకి చెప్తున్నాను. ఇవాళ జరిగిన దురదృష్టకాత్మ సంఘటన ఎలా జరిగింది చూసారా? మన బాలనగర్లో జీడిమెట్ల విలేజ్ సరౌండింగ్లో జరిగిన సంఘటన ప్రకారం చూసుకుంటే, ఆ పాపకు వచ్చేసి 16 సంవత్సరాలు. ఇట్లా తనకు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక అబ్బాయి పరిచయం అయ్యి 5 రోజుల్లోనే ఒక ఘోర విచిత్రరహితంగా ఒక కన్న తల్లిని హతమార్చే యథావిధి ప్రయత్నానికి పూనుకుందంటే అది గమనించాల్సిన విషయం. కాబట్టి విద్యార్థులారా, మీకు ఒక విషయం చెప్తున్నా, ఎవరే కానీ ఇన్స్టాగ్రామ్ను ఎక్కువగా చూడకండి. ఎందుకంటే అది ఒక రైలు బండ్ లాంటిది. మీరు మలక్పేట అనుకుంటారు, కానీ శ్రీకాకుళం బండి దాకా జర్నీ తెలియదు. ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఒకటి అప్లోడ్ చేస్తారు, ఎవరు ఫాలోయింగ్ అవుతారో, ఎవరితో చాటింగ్ చేస్తున్నది మనకు టైం తెలియకపోవడం అవుతుంది. ఇప్పుడు జరిగిన సంఘటన కూడా అమ్మాయి కూడా తన తల్లిని హతమార్చిందంటే ఇది కూడా ఒక యాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా. కాబట్టి ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరూ దీని పట్ల ప్రభుత్వం కూడా కొంత బాధ్యత నిర్వహించాలి. దీని పట్ల చర్య తీసుకోవాలి. టేక్ ఫర్ యాక్షన్ ఇమీడియట్లీ ఇన్స్టాగ్రామ్ గురించి. అట్లా ఎందుకంటే ఎన్ని యాప్లు వచ్చినా కానీ ప్రజలు ఎన్నుకుంటేనే ప్రభుత్వం ఉందని, ప్రభుత్వం ఇస్తేనే ప్రజలకు ఆనందం ఉంటుంది. అట్లా కాబట్టి దీని పట్ల ఇన్స్టాగ్రామ్ని జీడిమెట్లను ఆ బాలిక తల్లిని హతమార్చిన సంఘటన విషయంలో ఇన్స్టాగ్రామ్ను రద్దు అయ్యని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నాం. అవసరమైతే ప్రైవేట్ కమ్యూనికేషన్ పరంగా కోరుకుంటున్నాం. ఇట్లు మీ రాజేష్ బుడ్డుపల్లి. దయచేసి విద్యార్థులారా గమనించండి. అమ్మ పాపాలరా, ఇటువంటి అగత్యానికి పాల్పడకండి. రాజేష్ బొడ్డుపల్లి విక్టరీ.